తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇరు పార్టీలు కలయికలో మరి ఈరోజు మొదటి జాబితా అంటే నియోజకవర్గ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ మొదటి జాబితా ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే నమ్మకంతో మా పైన నమ్మకం ఉంచి బాధ్యతతో మరి ఏదైతే సీట్ ఇచ్చారో తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటాం. ఈసారి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో, ఎందుకంటే 1999 నుంచి 99 తర్వాత అంటే 2004 తర్వాత ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. మరి తప్పకుండా నేను పోయిన నెల చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినప్పుడు కూడా నేను కూడా చెప్పడం జరిగింది, ఈసారి మీరు సాయం చేయండి సార్, తప్పకుండా ఈసారి శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరేస్తాము. ఎందుకంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా మార్పు వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆయన మొదటి జాబితాలోనే మన నియోజకవర్గంలో నా పేరును ప్రకటించడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఈ గత 5 సంవత్సరాల నుంచి పడ్డ కష్టాలు గతంలో ఎప్పుడు పడలేదు. మరి 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా శ్రీశైలం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ ఎంతో ఓర్పుతో, సహనంతో వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ కూడా ఎదిరించి ఈరోజు పార్టీ కోసం నిలబడి త్యాగాలు చేసి నిలబడినందుకు మరి వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు ఖచ్చితంగా పార్టీ టికెట్ నాకు దక్కడానికి కూడా ఇది ముఖ్యంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వాళ్ళు ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాళ్ళు చూపించిన చొరవ, ధైర్యంతోనే ఈరోజు నిలబడగలిగినాము. మరి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు తొందరలోనే ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి శ్రీశైలం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కొత్తగా ఇప్పుడు పార్టీలో చేరుతున్న వాళ్ళకందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, తప్పకుండా మీరందరూ ఇంకా ఈ 1.5 రోజులు కష్టపడండి, పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలి. శ్రీశైలం నుంచి కూడా మనం కూడా గెలవాలి, అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పేసి అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.